తను కూడా ఈ కుటుంబంలో భాగమే కదా. నానమ్మ నాన్న కుటుంబం ఇక్కడే ఉంది. ఆయన దగ్గర తన కూతురుంది కదా, తనతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. నేను చెప్పేశాను, నువ్వు నాతో వస్తున్నావంతే. ఒకవేళ నువ్వు నా మాట వినలేదంటే, నువ్వు నాతో లండన్కి రాలేదంటే అప్పుడు నీ మనవడు చచ్చినంత ఒట్టు. అశుభం మాట్లాడుకు చిన్న. లేదు నానమ్మ, నువ్వు నాతో పాటు రావాల్సిందంతే. కుదరదంటే ఒప్పుకోను. ఒట్టు కూడా వేసుకున్నాను. నేను ఇంకేమీ విననంతే. లేదు లేదు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు చిన్న? నేను ఒట్టు వేసేశాను. నాతో రాక తప్పదు. సరే. నువ్వు ఒట్టు వేసుకున్నావు కదా నీ మీద. నేను చెప్పేది ఒకటి వింటావా? నానమ్మ, నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. నేనేం చేయాలో అది చెప్పు చాలు. ఈ చతుర్వేదుల భవనం చుట్టూ ఒక్కసారి తిరిగొస్తావా? పొడవు వెడల్పు నీ కాళ్లతో కొల్చి చెప్తావా? ప్రతి మూల ఎక్కడా వదిలేయకూడదు. ఆ తరువాత ఏదైనా భాగం నీది కాదు అని నీకనిపిస్తే కనుక అప్పుడు ఆ భాగాన్ని మనం జోయాకిచ్చేద్దాం. సరేనా చిన్నా? ఎందుకలా చూస్తున్నావు? నువ్వు నీ మీద ఒట్టేశావు కదా. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి. వింటావు కదా? ఇంత చిన్న విషయమేనా నానమ్మ? నేను ఇది తప్పకుండా చేస్తాను. ఐ ప్రామిస్. కానివైతే నానమ్మా, నువ్వు నాకెలా చెప్తే అలాగే చేస్తాను. నువ్వు బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకో. నేను బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకుంటాను. నువ్వు చెప్పింది చేస్తావు కదా? చిన్నా, చెప్పు చిన్నా. నువ్వు ఇదే కదా కోరుకున్నావు? నేను ఇంట్లో ఉన్న జ్ఞాపకాలను మర్చిపోతే అప్పుడు నువ్వు నేను చెప్పింది వింటానన్నావు కదా. ఏమైంది చిన్నా? ఏంటి విషయం? నాది కాదన్నది నువ్వు జోయాకి ఇచ్చేస్తాను, అలాగే నాతో లండన్కి వస్తానన్నావు కదా. నువ్వు అలా అన్నావు కదా నానమ్మా. అమ్మకి జంగ్లీ అంకుల్ కి ఉన్న గొడవకి ఏదో ఒక సీక్రెట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇక అమ్మ రావడానికి ముందుగాని నేను తెలుసుకుంటాను కూడా. బాబు
బాబుకి జంగ్లీ అంకుల్ తెలుసా? చూసావా మేడం కృష్ణ డిటెక్టివ్, సగం ప్రాబ్లం నువ్వు అప్పుడే సాల్వ్ చేసావు. ఇంకా సగం చేయాలి, దానిని కూడా నువ్వు సాల్వ్ చేసి చూపిస్తావు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సాగర్ ఏం చేస్తున్నావు? సాగర్ వదులు నానమ్మని. ఈ రోజు ప్రతి అడుగుతో పాటు నేను నా పాత జ్ఞాపకాలను అన్నింటినీ మర్చిపోతాను. ఇది నా మొదటి అడుగు. నా బాల్యం, నా అల్లరి, నా నవ్వులు, సంతోషాలు, ఆటలు. ఈ అడుగుతో అన్నిటినీ మర్చిపోతాను నేను. ఇది నా రెండో అడుగు. ఈ నా రెండో అడుగు నాకు జరిగిన ఆ మోసం గురించే. నువ్వు కూడా నాకు నిజం చెప్పలేదు నానమ్మా. నాన్నగారు నా దగ్గర అంత పెద్ద నిజం దాచారు. నిజం దాచటం కూడా మోసమే అవుతుంది నానమ్మా. ఇదే ఇంట్లో జాహ్నవితో నాకు పెళ్లి జరిగింది. కానీ తను నాతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేదు. తనని తానే అంతం చేసేసుకుంది. ఇక ఈ అడుగు ఏ బాధనైతే నానమ్మనందరికిచ్చారో దానికోసం. లేదు మమ్మీ, ఆ నిజం మన కుటుంబంలో అందరినీ నాశనం చేసేసింది. ఇక ఇది గంగతో చేసిన నా స్నేహం ఈ అడుగుతో అంతం అవుతుంది. నా జీవితంలోని ఆ భాగం నేను ఈ ఇంట్లో గడిపానో దానికి. అన్నిటినీ మర్చిపోయాను నానమ్మ నేను. ఈరోజు నేను నా పాత జ్ఞాపకాలన్నిటినీ నీకు తిరిగి చేస్తున్నాను. ఇక నేను నా పాత జ్ఞాపకాలన్నిటి నుండి పూర్తిగా స్వేచ్ఛను పొందాను. ఇక వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి శాశ్వతంగా. అలాగే నానమ్మ, నా వాటా కూడా నాకు అవసరం లేదు. అది కూడా జోయకి ఇచ్చేయండి. తనకి కావాలి కదా, తనకే ఇచ్చేయండి. ఇక తనని ఇక్కడే ఉండనివ్వండి. ఇదే ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వండి తనని. నాకెవరూ అవసరం లేదు. నాన్న, జోయా, గంగా, నాకు వీళ్ళందరితో ఏ సంబంధం లేదు. వీళ్ళు నాకు జీవితంలో ఏమిచ్చారు? బాధ మాత్రమే, ఇంకేమీ లేదు. వాళ్ళు నా జీవితంలో ఒక భాగం అంతే. కానీ నేను ఇప్పటిదాకా జరిగిందంతా శాశ్వతంగా నా జీవితం నుంచి వేరు చేయాలని అనుకుంటున్నా. ఇక నేను ఇదే చేస్తాను. ఇక ఇల్లు, నాకు ఈ ఇంట్లో ఉంటే నాకు వాళ్ళ జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి. అందుకనే నేను ఈ ఇంటితో అన్ని బంధాలు తెంచేసుకుంటున్నాను. చెప్పండి, ఎందుకు సైలెంట్ అయిపోయారు మీరు? కృష్ణ, ఎవరితో మాట్లాడుతున్నావు?